ఆల్ ది పీపుల్ ఆల్ ది టైం, ఇది ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. ఒకసారి ప్రజలు నమ్మిండొచ్చు మిమ్మల్ని, కానీ ఇప్పుడు నమ్మడానికి సిద్ధంగా లేరు. పదే పదే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసినటువంటి కాంగ్రెస్ పార్టీని నేను ఒకటి ప్రశ్న పెడుతున్నాను. మీరు స్టాలిన్ గారు పిలిచినప్పుడు బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా, బీజేపీ విధానాల వ్యతిరేకంగా మీటింగ్ పెడితే అక్కడ అటెండ్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోలేదా? కాంగ్రెస్ ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నెక్స్ట్లైట్కి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ జరుగుతున్నటువంటి ఆపరేషన్ కాగారు మీద ఇద్దరి ఒక వాయిస్ ఒకటి కాదా? ఈరోజు బీజేపీని వ్యతిరేకించేది ఈ రెండు పార్టీలు కావా? ఈ రాష్ట్రంలో బీజేపీ పెరగొద్దు, అధికారులు రావద్దు అనుకుంటున్నది ఈ రెండు పార్టీలు కావా? ఇది నేను స్పష్టంగా అడుగుతున్నాను వాళ్ళని. ఈ గతంలో వాళ్ళు ప్రజల్ని తప్పుదారి పట్టించవచ్చు, కానీ ఇంకా తెలంగాణ ప్రజలు వీళ్ళని నమ్మడానికి సిద్ధంగా లేరు. సరే, లేఖల విషయంలో అన్నారు. ఎవరైనా ఇంట్లో సొంత తండ్రికి లేఖ రాస్తారండి? ఈమెయిల్ కూడా పెట్టట్లేదు ఇవాళ రేపు పక్కన ఉన్న వాళ్ళకు. ఇది లేఖలు ఇవన్నీ కూడా ఈ ఇద్దరి యొక్క నాటకాలు. ప్రజల ఒక దృష్టి నుంచి దారి మళ్లించడానికి బీజేపీ వైపు నుంచి బీజేపీ పెరుగుతున్నది. మేము 8 ఎంపీలు గెలిచినాము, 3 ఎమ్మెల్సీలు గెలిచినాము, పెరుగుతూ ఉన్నది మా గ్రాఫు. ప్రతి ఎలక్షన్స్లో మా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. ఆ భయంతో ఇద్దరు చేస్తున్నటువంటి ఒక నాటకాలే దాంట్లో ఒక పాటుగా లేఖ. సో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కొమ్మక్కయ్యి బీజేపీ ఎదుగుదలను కానీ, అసలు బీజేపీ అధికారంలోకి వచ్చే ఆలోచనను కానీ మొక్కలోనే తుంచేయాలనేది కన్విన్సింగ్గా ఉందా రామచంద్ర? ఇప్పుడు స్టాలిన్ విషయంలో జాతీయ స్థాయిలో ఒక ఎగనెస్ట్ స్టాండ్ తీసుకున్న పార్టీలన్నీ కూడా కలిసాయి ఆవేళ. కేవలం ఈ రెండు పార్టీలని కాదు. సరే, ఒక రాజకీయ పార్టీకి ప్రత్యర్థులు ఉన్నవాళ్ళు ఇద్దరు ఫైట్ చేస్తారు పొలిటికల్గా. సో దాన్ని పెట్టుకుని ఆ రెండు పార్టీలు ఒకటైపోయాయని ప్రజల్ని నమ్మించడం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కన్విన్స్ అవడం, మీరు ఇంకోళ్ళవు కాదు. ప్రజలు దాన్ని నమ్మి ఓట్ల రూపంలో అది మీకు అనుకూలంగా మారినప్పుడే అది సక్సెస్ అవుతుంది. మరి మా చూపెట్టండి, మాకు బీఆర్ఎస్కి ఏం సంబంధం? ఎక్కడ చూపెడతారు చెప్పండి, చూపెట్టండి. ఏం లేదు దానికి ఆధారం. నేను ఆధారాలు చూపెట్టాను, సరే జాతీయ ఆధారం కావచ్చు, కానీ నేను చూపెట్టిన ఆధారం మన కళ్ళ ముందు ఉన్నది. బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణ ఉందో అదొక నవల కథలాని ఉన్నది, సినిమా కథలాని ఉన్నది. వీళ్ళు కలిసి ఉన్నారు అని. కానీ మాది కథ ఉంటే వాళ్ళది వాస్తవం, వాళ్ళిద్దరు కలిసి ఉన్నదని వాస్తవం. అది వాళ్ళ మధ్యన ఉన్నటువంటి సంబంధం, అది వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఒక రాజకీయ కుట్ర బీజేపీని పెరగనీయకుండా చేయడానికి. ఇద్దరు కూడా బీజేపీని అటాక్ చేస్తున్నారు. మీరు చూడండి, ఇద్దరు రాజకీయాలు, ఇద్దరు రాజకీయ నాయకులు, ఆ పార్టీ పెద్ద నాయకులు నా మీద నిన్న ఇద్దరు కూడా ఖండించారు, ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఒక ఇష్యూ కావచ్చు, ఇంకో ఇష్యూ కావచ్చు. దాని అర్థమైంది, బోత్ ఆర్ వన్ యాజ్ ఫార్ యాజ్ బీజేపీస్ కన్సర్న్ అని నేను స్పష్టంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ పొలిటికల్గా యూ కాంట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైం. పొలిటికల్గా అటు మ్యాథ్ చూసుకున్నా, మ్యాథమెటికల్గా లేకపోతే ఈ ఈక్వేషన్స్ చూసుకున్నా కూడా కాంగ్రెస్ని నివారించాలంటే, కాంగ్రెస్ని అధికారంలోకి తిరిగి రాకుండా చేయాలంటే, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నారుగా 10 ఏళ్ళు మేము అధికారంలో ఉంటామని, అది కాకుండా చెయ్యాలంటే ఇవాళ మీ ఇద్దరు బలాలు కలుపుకుంటే, అంటే ప్రతిసారి లెక్కలు వర్కౌట్ అవుతాయని కాదు, కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఉంది. పార్లమెంట్ ఎన్నికలు చూసుకున్నా, బీజేపీ ఎన్నికలు చూసుకున్నా. మరి అంటే రేపు పొద్దున్న అసలు అవకాశమే లేదని ఇవాళ మీరు పార్టీ చీఫ్గా కొట్టి పడేస్తారా? గంటాపదంగా చెప్పగలుగుతారా? నో, మేము బీఆర్ఎస్ మేము తెలంగాణలో ఒంటరిగానే అధికారం రావాలనే ప్రయత్నం మాది ఉంది. బీఆర్ఎస్తోని కానీ ఏ పార్టీతో కానీ మీకు కలము, అది స్పష్టం చెప్తా ఉన్నాను. మేము కాంగ్రెస్ కలము, బీఆర్ఎస్ కలము, ఏ పార్టీ. నేను ఇంకోటి రిషి గారు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు భారతీయ జనతా పార్టీ నేను గ్రోత్ చెప్పాను మీకు. మాకు గతంలో ఒక ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు వచ్చారు. గతంలో ఒక ఎమ్మెల్సీ ఉండే, ఇప్పుడు 3 ఎమ్మెల్సీలు అయ్యారు. గతంలో మాకు 4 ఎంపీలు ఉండే, ఇప్పుడు 8 ఎంపీలు అయ్యారు. నేను ఈ పెరుగుతూ ఉన్నటువంటి వాతావరణంలో ఒక మాట చెప్తాను మీకు. ఈరోజు రాజకీయాల్లో తెలంగాణ ప్రజలు ఒక కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తూ ఉన్నారు. నేను హిందీలో చెప్తా ఉంటాను, కాంగ్రెస్ కో టీఆర్ఎస్ కో దేఖా, కాంగ్రెస్ కో పర్ఖా, ఏక్ బార్ దో బీజేపీకి మౌకా. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మీ ప్రజలను, ఈ తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాం. ఒక విజ్ఞప్తితోనే మేము తెలంగాణ ప్రజల ముందు పోతాము. మాకు అవకాశం ఇవ్వండి, మీరు చూస్తాము. కానీ వీళ్ళు కలుసుకున్నారు, వాళ్ళు కలుసుకున్నారు, మీరు కలుసుకుని మా మీద కలుపుకున్నారు చెప్తే ఎట్లయితుంది ఇది? అంటే గత ఎన్నికలకు ముందు కొంచెం వెనక్కి వెళ్తే, ఎన్నికలకు మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళారు కాబట్టి 2 ప్రశ్నలు అడిగేవారు మిమ్మల్ని. 1, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? 2, బండి సంజయ్ని ఎందుకు తీసేశారు? సరే, అప్పుడు ఏం జరిగిందో మీ పార్టీలో అంతర్గతంగా ఏం జరిగింది, లేకపోతే పొలిటికల్ అండర్స్టాండింగ్స్ ఏంటి పక్కన పెడితే, ఇవాళ మళ్ళీ అలాంటి ప్రశ్నలు రాకుండా ఉండాలి అంటే కనుక ఏం చేయాలి? పార్టీ చీఫ్గా మీ స్ట్రాటజీ ఏంటి? అంటే పార్టీ క్యాడర్కి ఈ ప్రశ్న డిబేట్లో ప్రతిసారి చాలెత్తేదే. వాళ్ళు మేము అడుగుతాము, ఇంకా ఇంటర్వ్యూలకు పోతే ఏంటి మీ ఇద్దరు ఒకటేటి కదా,